శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. అక్టోబర్ 25 శనివారం నాగుల చవితి రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే కాలసర్ప దోషాలు, రాహుకేతు దోషాలు, దేవతా సర్పాల శాపం వీటన్నిటి నుంచి సులభంగా బయటపడచ్చు, నాగుల చవితి రోజు పాటించే విధి విధానాల వెనుక ఉన్నటువంటి పౌరాణిక రహస్యాలేంటో, ఆధ్యాత్మిక రహస్యాలేంటో, వేదాంత రహస్యాలేంటో, వైజ్ఞానిక రహస్యాలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి తిథిని నాగుల చవితి అంటారు. ఈ నాగుల చవితి శ్రావణ మాసంలో వస్తుంది, కార్తీక మాసంలో వస్తుంది. అక్టోబర్ 25వ తేదీ శనివారం కార్తీక మాసంలో నాగుల చవితి వచ్చింది. నాగుల చవితి రోజు ఏం చేయాలి? దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి